పుస్తక పఠనం ద్వారా మేధస్సు పెరుగుతుందని కనుక ప్రతి ఒక్క గ్రంథాలయాలను సద్వినియోగించుకొని విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సాన సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కేంద్రం గ్రంథాలయంలో గత వారం రోజులుగా నిర్వహించుచున్న 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డివిజనల్ పంచాయతీ అధికారి టి అన్నామణి, సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఆర్సిహెచ్ వెంకట్రావు, రిటైర్డ్ ఉపాధ్యాయులు బి సత్యనారాయణ, ప్రముఖ చిత్రకారులు ఉపాధ్యాయులు ఎం చిన్నబాబు, డిఆర్డీఏ శిక్షణ నిపుణులు ఎం సత్య, బాల రామశేషాద్రి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా హరీష్ స్పోర్ట్స్ అధినేత తలాటం హరీష్ మాట్లాడుతూ గ్రంథాలయాల విజ్ఞానాన్ని పెంపొందించే విజ్ఞాన గనులని పుస్తక పఠనంలో ఎంతో ప్రాధాన్యత కలదని, ప్రతిరోజు గంట సమయం పుస్తక పఠనానికి విద్యార్థులు కేటాయిస్తే తమ మేధో సంపత్తి పెంచుకోవచ్చన్నారు. సానా సతీష్ బాబు ఫౌండేషన్ తరపున గ్రంథాలయాలకు అనేక సేవలు అందించడం జరిగిందని, ముందు కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు మా సంస్థ ద్వారా జరుగుతాయని తెలియచేయడం జరిగిందని వివరించారు. సంస్థ కార్యదర్శి ఆర్సిహెచ్ వెంకట్రావు మాట్లాడుతూ గత వారం రోజులుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన పోటీలో పాల్గొనే విద్యార్థులు తమ ప్రతిభను చాటారన్నారు. జాతీయ నాయకులపై, స్వాతంత్ర ఉద్యమంపై విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకత ఎంతో గొప్ప విషయమన్నారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా కేంద్ర గ్రంథాలయ వారోత్సవాల్లో వివిధ అంశాలపై నిర్వహించిన పోటీల్లో 600 మందికి పైగా విద్యార్థులు పాల్గొని వారి ప్రతిభను చాటారని జిల్లా కేంద్ర గ్రంథాలయ ఉప గ్రంథాలయాధికారి ఇన్ఛార్జ్ కె కిషోర్ పేర్కొన్నారు. పోటీలో పాల్గొన్న వారిలో 54 మందికి బహుమతులు అందజేస్తున్నామన్నారు. పోటీలో పాల్గొనడమే ప్రతి ఒక్క విద్యార్థి గెలుపుగా పేర్కొంటూ పిల్లల్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ ఎం శ్రావ్య, గ్రంథాలయ సిబ్బంది ఏవిఎస్ నాగేంద్ర కుమార్, ఎన్విఎస్ ఫణీంద్ర కుమార్, టీవీ రాజు, జి దుర్గా ప్రసాద్, వి అరుణ, కార్యాలయ సిబ్బంది ఎస్ రాజు, టి సాయి వెంకట్రావు మరియు అధిక సంఖ్యలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా ముందు మొబైల్తో ఎక్కువ స్పెండ్ చేయడం, మొబైల్లో మంచి ఉంది, చెడు ఉంది. కానీ ఈ బుక్స్ నుంచి మీ స్వభావం అన్నది స్టార్ట్ అవుతుంది. అది మీరు దృష్టిలో పెట్టి అందరూ మంచిగా కష్టపడి మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళకి గట్రా మంచి పేరు రావాలి. నెక్స్ట్ అలాగే సానా సతీష్ ఫౌండేషన్ చైర్మన్ గారు హరీష్ గారు, మరి మీకు తెలిసి ఉంటుంది, యూట్యూబ్లో ఒకసారి పట్టుకుందమ్మా. సారు ఇలాంటి గ్రంథాలయాలు ఏమి గతంలో ఎన్నో బుక్స్ కానీ కంప్యూటర్లు కానీ చేయించారు. అలాగే కష్టంలో ఉన్న పిల్లలందరికీ, లేని పిల్లలకి ఎన్నో సైకిల్ తన ఫౌండేషన్ ద్వారా కూడా ఇచ్చారమ్మా. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కడ లేదు మాకు ఈ కష్టం ఉంది అని సార్ మీరు వివరించారనుకోండి, సానా సతీష్ బాబు ఫౌండేషన్ ద్వారా సార్ మీకు ఏదైనా సరే అందుబాటులో ఉంచుతారు. ఇంకా బుక్స్ కూడా ఇచ్చారు, కాంపిటేటివ్ బుక్స్. అవి చదువుకొని ఇంచుమించు 15 మంది వరకు కానిస్టేబుల్స్ సెలెక్ట్ అయ్యారు. అలాగే మన డిఎస్సి అంటే టీచర్స్ ఇంచుమించు 20 మంది వరకు ఇదే గ్రంథాలయంలో చదువుకొని సెలెక్ట్ అయ్యారు. అదంతా కూడా వారు ఇచ్చినటువంటి ప్రోత్సాహం. మనం ఒక బుక్ కొనుక్కోవాలంటేనే చాలా ఖర్చుతో కొనుక్కుంది. అట్లాంటిది మనం అడగకుండానే సారే వచ్చి మీకు ఏం కావాలి అని అడిగితే మనకి ఏది కావాలంటే అది ప్రొవైడ్ చేస్తున్నారు. అంత ఇదే కాదు, అన్ని చాలా చోట్ల కూడా చాలా చెప్పారు. ఇప్పుడు ఆయన ఏ సేవ కార్యక్రమం చేస్తారు అనేది. రీసెంట్గా ఓవర్ బ్రిడ్జ్ నది అడ్డంగా ఉంటే అటు ఇటు వెళ్ళడానికి వీలు కాకపోతే ఓవర్ బ్రిడ్జ్ నిర్మించడం జరిగింది. అట్లాంటి సామాన్య విషయాలు కాదు, రూపాయి 2 రూపాయలతో అయ్యే పని కాదు. అట్లా కోట్ల రూపాయలు వెచ్చించి ఎన్నో సేవా కార్యక్రమం చేస్తున్నారు. అలాగే మనకి హామీ ఇచ్చారు, ఏమంటే మీకు ఏది కావాలో చెప్పండి, నేను వెంటనే ప్రొవైడ్ చేస్తాను. అంత ప్రోత్సాహం ఇస్తున్నటువంటి తలాటం హరీష్ గారు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఇప్పుడు వారు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. కిషోర్ గారు కూడా ఈ గ్రంథాలయ వార్షికానికి ముందుగా ఎప్పటి నుంచో కష్టపడి ఆయన కూడా ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మీకు ఎప్పుడైనా సరే గ్రంథాలయంలో చదువుకున్నప్పుడు చాలా మంది పేద విద్యార్థులు 200 రూపాయలు బుక్ కూడా కొనుక్కోలేని రోజులు ఉన్నాయి ఈ రోజు. అది నాకు తెలుసు. మీరు కూడా మన ఇంట్లో ఉన్న పరిస్థితుల్లో చాలా మంది మన ఇంట్లో
పొజిషన్లో బాగున్న వాళ్ళు అయితే పర్వాలేదు, వాళ్ళు మన కాలేజీకి తీసుకెళ్ళాలంటే స్కూల్కి వెళ్ళాలన్నా పర్వంతంగా తీసుకెళ్తాను. కానీ బయట ఉన్న పిల్లల పరిస్థితులు అయితే వాళ్ళు బుక్కుకోవడం అనుకోలేని పరిస్థితులు ఉన్నాయి. అలాంటివన్నీ తీరాలంటే ఇలాంటి గ్రంథాలయాలే మనకు మెయిన్. గ్రంథాలయం డెవలప్ అవుతే మాకు పిల్లలు పేద విద్యార్థులు ఇక్కడ పొద్దున్న 8 గంటలకు వచ్చి మళ్ళీ 1 గంటకి మళ్ళీ లంచ్ చేసి మళ్ళీ 2 గంటల నుంచి 6 గంటల వరకు 8 గంటల వరకు చదువుకుంటున్నారు. వాళ్ళందరూ ఈవేళ గ్రూపు డిఎస్సిలో జాబ్ వచ్చిందంటే చాలా ఆనందంగా ఉంది మాకు. మేము సర్వీస్ చేసిన దాంట్లో ఈవేళ చేసిన దాంట్లో నేను చాలా ఆనందపడుతున్నాను. మీకు ఏ విధంగా మన లైబ్రరీలోనే కాదు ఎక్కడైనా చుట్టుపక్కల ఉన్నా సరే మన సెక్రటరీ గారి ద్వారా మన కిషోర్ గారి ద్వారా ఏ అవసరం ఉన్నా నేను మాత్రం గ్రంథాలయం ముందు ఉంటాను. ఈ అవకాశం ఇచ్చినందరికీ నమస్కారం. ముందుగా వీళ్ళందరికీ విద్యార్థులందరికీ నా ఉదయపూర్వక